హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ పిల్లలు వచ్చాక స్కూల్ నుంచి స్నాక్స్కైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఒకసారి చూసేద్దాం ప్రాసెస్. ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్తో బొరుగులు తీసుకున్నానండి. గిన్నెలో వాటర్ తీసుకొని బొరుగులను ఒకసారి ఇందులో వేసేసుకొని పిండేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఎక్కువసేపు ఉంచకూడదండి బొరుగులు. 2-3 నిమిషాల కంటే ఎక్కువగా ఉంచితే వాటర్ పీల్చేసి మెత్తగా అయిపోతాయి. చాలా తొందరగా పిండుకోవాలి. ఇలా గట్టిగా పిండేసి ప్లేట్లో తీసుకుందాం. చూసారా, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇలా ఉంటే సరిపోతాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు కొంచెం కాగాలండి. చూసారు, ఇక్కడ పోపు కొంచెం కాగిపోయింది. నెక్స్ట్ మనం కరివేపాకు వేసుకుందాం 2 రెబ్బలు. తర్వాత ఒక 1/2 కప్ వరకు పల్లీలు తీసుకున్నానండి. ఇక్కడ పల్లీలు కూడా కొంచెం వేగాలి. చూసారా, ఇలా వేగితే సరిపోతాయండి పల్లీలు. నెక్స్ట్ మనం ఒక పెద్ద కప్పు వరకు ఆనియన్స్ తీసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక ఇక్కడ ఒక పెద్ద టమోటో తీసుకున్నాను. చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి. చిన్నవి అయితే 2 తీసుకోవాలి. పెద్ద టమాటో అయితే 1 సరిపోతుంది. చిన్న టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ ముక్కలన్నీ కూడా మనకి తొందరగా మగ్గిపోతాయండి సాల్ట్ వేయటం వల్ల. ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించేసుకుందామండి. టమాటో మనకి ఇక్కడ మగ్గాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్స్ పుట్నాలండి, వేపిన శనగపప్పు అని కూడా అంటారు, పుట్నాలు వేసుకున్నాను. 2 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. దీన్ని ఫైన్గా మెత్తని పొడిలాగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు, ఈ విధంగా ఉండాలి. మనకి చాలా మెత్తగా ఉండాలి. ఈ పొడి వేయటం వల్ల మనకి ఉగ్గానికి స్పెషల్గా టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇది కంపల్సరీ వేసుకోవాలి. వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. మనం ముక్కలన్నీ మగ్గినాయా లేదని ఒకసారి చెక్ చేసుకుందాం. టమాటో మగ్గితే చాలండి. ఇక్కడ చూసారా, మగ్గిపోయినాయి అన్నీ కూడా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకుందాం. తర్వాత ఇక్కడ మరమరాలు కూడా వేసేసుకుందామండి. అన్నింటినీ చక్కగా కలుపుకోవాలండి. మన పొడి మరమరాలు అన్నీ కూడా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారండి, ఇక్కడ అన్నీ కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చక్కగా కలిసిపోయింది. మనకి ఆల్మోస్ట్ ఉగ్గాని రెడీ అయిపోయినట్టేనండి. ఉగ్గాని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా చేసి పెట్టుకునే రెసిపీ అండి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.